విచిత్రమైన వరవడి మనం చూస్తున్నాం. దావీదు, యోసేపు, దానియేలు ముగ్గురు కూడా విదేశాలకు కొనిపోబడ్డారు. యవన ప్రాయంలో పరీక్షించబడ్డారు, శోధించబడ్డారు, ఆపదలు గుండా వెళ్ళారు, అపాయాలు గుండా వెళ్ళారు, అవమానాలు గుండా వెళ్ళారు. తన ఇంటి వారి చేతే వెలివేయబడ్డారు. ప్రాముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళే ఒంటరిని చేసి పడేశారు. దానియేలేమో బానిసగా, యోసేపేమో పనివాడిగా, దావీదేమో పాలేరుగా, పశువుల కాపరిగా దీన స్థితికి త్రోసివేయబడ్డారు. కానీ వాళ్ళు దీన స్థితిలో ఉన్నప్పటికీ, అందరి చేత వెలివేయబడినప్పటికీ దేవుణ్ణి మాత్రం దూరం చేసుకోలేదు. నా భార్య నన్ను బాధ పెడుతుంది, ఇంటికి వెళ్తే మనశ్శాంతి లేకుండా చేస్తుంది, అస్తమానం గొడవ చేస్తుంది, ఈ నరకం భరించలేకపోతున్నాను అని చెప్పి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని పాదాల మీద పడాలే తప్ప బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి పెగ్గుల మీద పెగ్గులు వేస్తే ఏమొస్తుందో చెప్పం. ఏంటి బెదరో బాగా తాగుతున్నావట, మనసు బాగోలేదండి. ఏమైంది, ఇంటికి వెళ్తే మా ఆవిడ గొడవ చేస్తుంది, నరకం చూపించేస్తుంది, మనసు బాగోలేదు కాబట్టి మనశ్శాంతి కోసం తాగుతున్నాను. తాగుడు నీకు మనశ్శాంతిని ఇస్తుందా? తాగేటటువంటి బాటిల్ మీద ఈ మాట రాస్తుందా, మీకు మనశ్శాంతిని ఈ డ్రింక్ ఇస్తుంది అని చెప్పి? చూడండి, కావాలంటే తాగేటటువంటి బీరు సీసా కావచ్చు, బ్రాందీ సీసా కావచ్చు, విస్కీ సీసా కావచ్చు, దాని మీద ఎప్పుడైనా ఈ మాట ఉందా, ఇది తాగినప్పుడు మీకు చాలా మనశ్శాంతి వస్తుంది అని ఉందా? ఉండదు. ఇది తాగితే నువ్వు చస్తావు అని ఉంటుంది. చూసుకొని కావాలంటే. కన్జ్యూమింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మీరు తాగుతున్న ఈ మత్తు పదార్థము మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని నాశనం చేసే విస్కీ, బ్రాందీ సీసాలు పట్టుకొని మత్తులో గమ్మత్తు పనులు చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? సైతాన్ అదే చేస్తాడు. మనసు బాగోలేదుగా, మత్తు మాత్రం వేసుకో. మనసు బాగోలేదుగా, వెళ్ళి ఒక 2 పెగ్గలు వేసుకో. మనసు బాగోలేదుగా, పలానా చోటుకెళ్ళి ఆ అమ్మాయితో గడిపేసిరా. దయచేసి గమనించండి, మనసు బాగోలేనప్పుడు నీ మనసుకు మనశ్శాంతిని ఇవ్వగలిగిన వాడు ఒకే ఒక్కడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాదాల మీద పడి నీ మనసులో ఉన్న బాధ అంతా చెప్పుకుంటే ఆయన నీకు మనశ్శాంతిని ఇస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ముందుకెళ్ళిపోదామండి. దావీదు ఇప్పుడు రాజుగా స్థిరపడ్డాడో, సుమారు 20 సంవత్సరాలు పరిపాలన కాలం గడిచిపోయింది. దావీదును దేవుడు అంతకంతకు వర్ధిల్లింప చేశాడు, హెచ్చించాడు, దీవించాడు. కాబట్టి ఇప్పుడు దావీదు స్థిరపడిన తరువాత దావీదు మనస్సంతా కూడా ఎవరి చుట్టూ తిరిగిందో తెలుసా చెప్పండి? దేవుని చుట్టూ తిరిగింది. ఒకప్పుడు పాలేరుని కదా, ఒకప్పుడు పశువుల కాపరిని కదా, ఎండనక వాననక చల్లనక ఆ చెట్ల నీడలో కూర్చున్నోని కదా. అలాంటి పశువుల కాపరిని, ఈ దేశాన్నే పరిపాలించే మహాభాగ్యం దేవుడు నాకు ఇచ్చాడంటే, నాకు దేవుడు శ్రేష్టమైంది ఇచ్చాడు అని ఆలోచిస్తూ దేవుని మీద తన మనసు దేవుని మీదకి మళ్ళినప్పుడు తనకు అర్థమైన సత్యం ఏమిటంటే, నేనేమిటే సరంబి వేసినటువంటి ఇంత చక్కని దేవదారు బ్రాండుతో నిర్మించబడిన ప్యాలెస్లో ఉండడం ఏమిటి, నా దేవుని మందిరమేమో గుడారంలో ఉండడం ఏమిటి, నా దేవుని సన్నిధికి సాదృశ్యమైన మందసము గుడారంలో ఉండటం ఏమిటి, నేనేమో బిల్డింగ్లో ఉండటం ఏమిటి, ఇది సరైన విధానం కాదో. పశువుల కాపరిగా ఉన్న నన్ను దేవుడు పరిపాలించేవాడిగా చేశాడు. చెట్లు చాటున నీడలో విశ్రమించిన నన్ను దేవుడు ఇంత గొప్ప బిల్డింగ్లోకి తీసుకొచ్చాడు. కాబట్టి నేను దేవుని గురించి ఆలోచించాలి, దేవుని మందిరం గురించి ఆలోచించాలి. ఎంత అద్భుతమైన ఆలోచన విధానం. మళ్ళా చెప్తున్నా, దేవుడు నిన్ను దీవిస్తుంది. దీవెనలు అనుభవిస్తావని కాదు, దీవెనలు పంచి పెడతావని. ఈ విషయాన్ని మర్చిపోకండి. దావీదు రాజుగా స్థిరపడిన తరువాత తన మనస్సంతా కూడా దేవుని మందిరం మీదే. వ్యాపారంలో దేవుడు నిన్ను దీవించాడా? ఉద్యోగంలో దేవుడు నిన్ను స్థిరపరిచాడా? మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడా? నీ మనసు మొదటిగా ఎక్కడికి మళ్ళాలో తెలుసా? దేవుని మందిరం మీదకు మళ్ళాలి, దేవుని ఆలయం వైపు మళ్ళాలి.
ఈ విషయాన్ని మర్చిపోకండి. ఇక్కడ దావీదు రాజు కాక మునుపు ఎవరు పరిపాలన చేశారో కాస్త చెప్తారా? దావీదు రాజు కాక మునుపు ఎవరు పరిపాలన చేశారు? సౌలు పరిపాలన చేశాడు. సౌలు పరిపాలన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగింది. సౌలు తన ఇష్టానుసారంగా జీవించాడు, ఇష్టానుసారంగా పరిపాలన చేశాడు. కాబట్టి సౌలు పరిపాలన వల్ల రాజ్యం కాస్త 2 ముక్కలయ్యింది. సౌలు చచ్చిపోయిన తర్వాత రాజ్యం ఏమైంది? 2 ముక్కలైపోయింది. ఎందుకని? పరిపాలన విధానం సరిగా లేదు కనుక, తన జీవితము దేవునికి అంగీకారంగా లేదు కనుక దేశం కాస్త 2 ముక్కలయ్యింది. వింటున్నావా సహోదరుడా, సహోదరి? నీ కుటుంబము నీ రాజ్యం. నీ కుటుంబము ఒక రాజ్యం. ఆ రాజ్యానికి నువ్వే రాజువే, ఆ రాజ్యానికి నువ్వే రాణివి. నీ ఇల్లు అనేటటువంటి రాజ్యం ఆత్మీయంగా ఉండాలంటే, సఖ్యత కలిగి ఉండాలంటే, సమాధానం కలిగి ఉండాలంటే, సకల ఆశీర్వాదాలు అనుభవించాలంటే, సౌభాగ్యంతో నిండాలి అనంటే, ఇంటికి యజమానిమైన భర్త నువ్వో దేవునికి లోబడేవాడిగా ఉండాలి, దేవుని మాట వినేవాడిగా ఉండాలి, దేవునికి ఇష్టడిగా నువ్వు జీవించాలి. ఇంటిని పరిపాలించే అధికారం దేవుడు భర్తకిస్తే, ఇంటిని నిర్మించేటటువంటి అవకాశం దేవుడు స్త్రీకి ఇచ్చాడు. ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్తున్నాం. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందట? తన ఇంటిని నిర్మించుకుంటుంది అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీవి అయితే నీ మనస్సు నీ ఇంటి మీద ఉండాలి, బట్టల మీద కాదు. నీ మనస్సు నీ ఇంటి మీద, నీ బిడ్డల మీద ఉండాలి. అంతేకాదు సోకు మీద, సౌఖ్యం మీద కానే కాదు. రాజుగా స్థిరపడిన తరువాత దావీదు పేరెత్తిన, దావీదు ఊసెత్తిన చుట్టూ ఉన్న దేశాలు భయపడి చస్తున్న తరువాత దావీదుకి ఏ లోటు లేదు. ఆరోగ్యంలో లోటు లేదు, అందంలో లోటు లేదు, అధికారంలో లోటు లేదు, ఐశ్వర్యంలో లోటు లేదు. అన్నీ కూడా తనకు సమకూడి తన దగ్గరకు వచ్చి తనను స్థిరపరిచిన తరువాత దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి పడి ఏడుస్తున్నాడండి. కృతజ్ఞతతో కన్నీటితో చెప్తున్నాడు, ఏంటి ప్రభువా, ఇంతగా నన్ను ఎందుకు దీవించావయ్యా? ఏ పాటి వాడినయ్యా? నా తండ్రి ఇల్లు ఏ పాటిదయ్యా? సహోదరి సహోదరులు, దేవుని చేత దీవించబడినప్పుడు కృతజ్ఞత మనలో హెచ్చు కావాలి. దేవుడిని ఎంతగా హెచ్చిస్తున్నాడో అంతగా నీలో కృతజ్ఞత కూడా హెచ్చించబడాలి. దేవుడిని ఎంతగా హెచ్చిస్తున్నాడో అంతగా నీలో దీనత్వం కూడా హెచ్చించబడాలి. మన పితరులు మనకు నేర్పించారు, ఎదిగే కొలది ఒదిగి ఉండమని చెప్పి. మన ప్రభువు సెలవిచ్చాడు, తనను తాను హెచ్చించుకొను వారిని దేవుడు ఏం చేస్తాడు? తగ్గించి పడేస్తాడు. తనను తాను తగ్గించుకొను వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడయ్యా, ఈ వాక్యం నాకు అత్యవసరం అయ్యా, ఈ వాక్యము నన్ను ఈరోజు సరిచేసింది, నా బ్రతుకును భద్రపరుస్తుంది, నా జీవితాన్ని నా ప్రభువుకు పునరంకితం చేసుకొని ఇక నుంచి ప్రభు బిడ్డగానే జీవించాలని ఆశపడుతున్నాను అన్నవారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుశక్తివంతమైన బహుశ్రేష్టమైన ప్రతి ఒక్కరికి అత్యవసరమైన సందేశాన్ని అందించి ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేసి నాయన మా జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చి నాయన సైతాని యొక్క తలంపులు, ఉద్దేశాలు మా కుటుంబంలో నెరవేరకుండా మీ యొక్క ఆశీర్వాదమే, మీ యొక్క దీవెనయే మా కుటుంబాల్లో నాయన మేము కలరా చూడాలి. మేము దీవించబడినప్పుడు నాయన మా మనస్సు నీ వైపే తిరగాలి, నీ మీదే ఉండాలి. నీ రాజ్య వ్యాప్తి మీద, సంఘక్షేమం మీద, సువార్త వ్యాప్తి మీద, సంఘ నిర్మాణం మీద నాయన మా మనసు పెట్టుకోగలిగిన కృప మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.